హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన దగ్గర మిగిలిపోయిన జాకెట్ ముక్కలు అంటే మనం జాకెట్ కట్ చేసుకున్నప్పుడు ముక్కలు మిగిలిపోతాయి కదండీ! అట్లాంటి వేస్ట్ మెటీరియల్‌తో ఎంతో చక్కని ఇయర్ రింగ్స్‌ని తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. చూసారు కదా! ఇట్లా మనం జాకెట్ కట్ చేసినప్పుడు ఇలా ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదండీ! అయన్నీ వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదా! అలాంటి ముక్కలతోనే మనం ఇలా ఇయర్ రింగ్స్ తయారు చేసుకుంటే గనక మనం డ్రెసెస్ మీదకి మ్యాచింగ్ లాగా ఉంటుంది. వేస్ట్ మెటీరియల్‌తో చక్కగా జ్యువెలరీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇయర్ రింగ్స్ బుట్టలు తయారు చేస్తున్నానండి. వీటికి మనకిట్లా ప్లాస్టిక్‌వి దొరుకుతాయి కదా! ఈ షేప్‌లో బుట్ట షేప్‌లో ఉండేవి. అది తీసుకొని వాటి మీద మీకు ఏ కలర్ మ్యాచింగ్ కావాలంటే క్లాత్ అది లేదంటే మీ దాంట్లో బ్లౌజ్ కుట్టించుకున్నాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదండీ! అదైనా సరే తీసుకోవచ్చు. దానికి గ్లూ అప్లై చేసేసి మనం క్లాత్‌ని నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకొని దాన్ని అలా టై చేసి పక్కన పెట్టాలి. అలా పెడితే గనక మనం ఫెవికాలేసి అతికిచ్చాం గదండీ! అది కొంచెం డ్రై అయిపోవాలనమాట. అట్లా 2 కట్టి పెట్టుకున్నాం గదా! ఇప్పుడు డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత వాటిని ఓపెన్ చేసి మనకి ఎంత పొడుగు కావాలో చూసుకొని కట్ చేసేయాలి మిగిలిన క్లాత్‌ని. ఇప్పుడు లోపల మనం గమ్ పెట్టలేదు కదండీ! దీంట్లో లోపలికి గూడా అంటించడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో అంత క్లాత్ వరకు ఉంచుకొని చూసుకోవాలి. చూసుకొని సరిపోతుంది గదా! ఇప్పుడు దాంట్లో మనం గమ్మేసుకొని అంటించేసుకుందాం. దాంట్లో లోపల ఫెవికాల్‌ని ఫుల్‌గా అప్లై చేసేసి, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా మనం అంటించుకుందామండి. ఎంత క్లాత్ ఉంటుందో చూసుకొని. అలా చేస్తే గనక మనం చేసే ఇయర్ రింగ్స్ గట్టిగా ఉంటాయన్నమాట. చూడండి అట్లా గ్లూ అప్లై చేసి అంటించేసుకోవాలి ఫుల్‌గా. ఇలాగే అది కూడా అంటించేసుకుందామండి రెండింటిని కూడా. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయినాయి కదండీ! ఇప్పుడు దీనికి మనం చూడండి గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా! గోల్డ్ చైను అది అంటించేసుకోవాలండి బాల్ చైన్‌ని. అది అంటించుకున్న తర్వాత నేను పర్ల్ చైన్ ఉందండి. ఆ పర్ల్ చైన్ అతికిస్తున్నాను ఇప్పుడు. అది కొంచెం డ్రై అయిన తర్వాతే అంటించుకోవాలి. ఆ కిందది గట్టిగా డ్రై అయిపోతేనండి బేస్ మనం కింద పెట్టేసేసుకొని చక్కగా నీట్‌గా అంటించేసుకోవచ్చండి. నీట్‌గా వస్తుంది. కింద బేస్ కొంచెం ఆరిన తర్వాతే మీరు సెకండ్ లైన్ అంటించుకుంటే గనక నీట్‌గా వస్తుందనమాట మనకి. మనం అంటించడం కూడా ఈజీగా ఉంటుంది. జారిపోకుండా చక్కగా అంటించొచ్చు కింద పెట్టి అతికిస్తే. చూసారు కదా! ఇట్లాగే అతికిచ్చేసాను. దానిపైన మళ్ళా గోల్డ్ బాల్ చైన్ అట్లాగే అతికిచ్చేసేయాలి. ఇలా అంటించిన తర్వాత వాటి రెండిటిని కూడా బాగా డ్రై అవ్వనివ్వాలి. అంటే మనం పెట్టిన ఫెవికాల్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోవాలి. చూసారు కదండీ! ఇవి బాగా డ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇట్లా డ్రై అయిపోయాక మనం వేసిన ఫెవికాల్ కనిపించదనమాట. మనం తీసుకున్న బేస్‌కి ఆల్రెడీ హోల్ ఉంటుంది కదా! ఇప్పుడు మనం పిన్నీస్‌తో ఒక హోల్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం పిన్ను దూర్చుకోవాలి. మనం బుట్టలు తయారు చేయడానికి ఒకటి రాడ్ లాగా అట్లా దొరుకుతుందండి ఒక పిన్స్. ఇయర్ రింగ్స్ తయారు చేసే పిన్స్ దొరుకుతాయన్నమాట. వాటిలో దూర్చి ఇప్పుడు వీటికి క్యాప్స్ ఉంటాయండి. ఆ క్యాప్స్‌ని కూడా పెట్టేసుకోవాలి. అలాగే 2 గోల్డ్ కలర్‌వి నేను బీడ్స్ తీసుకున్నాను. అవి కూడా జాయింట్ చేసేసి మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ కదా ఇవి చేస్తుంది. అవి కూడా దొరుకుతాయండి. అవి పెట్టి మనం ఫిట్ చేసేద్దాం.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కని వేస్ట్ మెటీరియల్తో ఇయర్ రింగ్స్ తయారైపోయినాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.